ఇక రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండల ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి వివరాలు అందించేందుకు కేఎల్ఎన్ యూనివర్సిటీ ఆచార్యుడు సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. ఈ రోజు ఎండలు ప్రభావం ఎన్ని రోజులు ఉండొచ్చు? మేడం గారు, ఈ విధంగా 26వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉందండి. 26వ తారీఖు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ లో పలు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ఇదే విధంగా 26వ తారీఖు వరకు ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతాయండి. చెప్పండి, నైరుతి ఋతుపవనాలు ఈ పాటికే రావాల్సింది కదా, ఇంకెన్ని రోజులకి వచ్చే అవకాశం ఉంది? 30వ తారీఖు కల్లా కేరళకి రీచ్ అవుతాయండి నైరుతి ఋతుపవనాలు. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఐఎండి అండ్ కేఎల్యూ ఫోర్కాస్ట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కల్లా ఆన్సెట్ అవుతుందండి. మన ఆంధ్రప్రదేశ్ కి జూన్ మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విధంగా కూడా మన 26వ తారీఖు 26, 27, 28లో బే ఆఫ్ బెంగాల్ లో ప్రెషర్ సిస్టమ్ వల్ల కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ 26వ తారీఖు నుంచి ఉష్ణోగ్రతలు బిలో 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కి నమోదయ్యే అవకాశం ఉందండి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. భానుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులకు చేరుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వాయువ్య ఉష్ణగాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ నుంచి కోస్తాంధ్ర వరకు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరాఠ్వాడాలో తీవ్రస్థాయి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రానున్న 3-4 రోజుల్లోనూ కొనసాగనున్న ఉష్ణోగ్రతలు వడగాల్పులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తోంది. పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్లు, తహసీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. సోమవారం భానుడు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.